హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు శ్రీశైలం రుచుల్లో నేను చేయబోయే రెసిపీ బీరకాయ తొక్కతో రోటి పచ్చడి అయితే చేయబోతున్నానండి. ఆ తొక్కలో తొక్కు పచ్చడి అని అనుకుంటున్నారా? లేదండి, దీంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకు తెలిసినట్టయితే అస్సలు వదలరు. ఎప్పుడు బీరకాయ తొక్కలు అయితే వేస్ట్ చేయరు. ఇది పచ్చగా పచ్చివాసన లేకుండా ఎలా చేసుకోవాలైతే వీడియోలో అయితే సింపుల్గా ఉంది, చూసేద్దాం ఒకసారి అయితే. బీరకాయ తొక్క పచ్చడి కోసం అయితే నేను 1/2 కేజీ బీరకాయలు అయితే తీసి క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత పైన చెక్కు లేయర్ లాగా తాడు లాగా వస్తుంది కదా, దాన్ని అయితే ఫస్టే తీసేసాను. అది ఈ బీరకాయ తొక్కు పచ్చడిలోకి అయితే సెట్ అవ్వదండి. ఎందుకంటే అది పీసులాగా మనకి ముక్కలు కట్ చేసి వేయించుకున్నా సరే పీచులాగా వస్తుంది కదా, అది అందుకోసమని దాన్ని తీసేసిన తర్వాత బాగా క్లీన్ చేసుకున్న తర్వాతే బీరకాయ మీద తొక్కలైతే నేను తీస్తున్నానండి. బీరకాయ తొక్కు పచ్చడికి అయితే ఎప్పుడైనా సరే మనము ఎక్కువ ముదిరిపోయిన బీరకాయలు తీసుకోకూడదు, మరీ లేత బీరకాయలు తీసుకోకూడదు. ఎందుకంటే మరీ లేత బీరకాయలు తీసుకున్న టేస్ట్ అనేది మనకి అంత బాగుండదు. మరి ముదురు బీరకాయలు తొక్కలైతే పీచు పీచులాగా వచ్చేస్తాయి. అది చూసుకోండి. మీడియం బీరకాయలు తీసుకుంటే ఆ తొక్క పచ్చడి అయితే మాత్రం బాగుంటుంది. చూడండి, నాకే 1/2 కేజీ బీరకాయలకైతే ఇన్ని తొక్కలైతే వచ్చాయండి. ఇప్పుడైతే తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్టే తాస పెట్టుకొని దాంట్లో గుప్పుడు పల్లీలు అయితే వేసుకోవాలండి. చిన్న మంట మీదే దూరగా వేగనివ్వాలి పల్లీలు. ఇలా పల్లీలు వేగిన తర్వాత పక్కకు తీసేసుకున్న తర్వాత అయితే ఒక 2 స్పూన్ల నూనె అయితే పోసుకుంటున్నాను. ఫస్టే కట్ చేసి పెట్టిన బీరకాయ తొక్క ముక్కలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫ్రై తొందరగా అయిపోతాయి. అంతే, మనం దంచుకున్నప్పుడు కూడా ఈజీగా వస్తాయి. చిటికుడు పసుపు, చిటికుడు సాల్ట్, ఇవి ఈ ముక్కలు వేగడానికి మాత్రమేనండి. ఈ బీరకాయ తొక్క ముక్కలు వేగడానికి మాత్రమే వేసి ఒకసారి అయితే ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మాత్రం చిన్న మంట మీదే ఈ ముక్కలు అనేది వేగనివ్వాలండి. చూడండి, ఇలా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత నూనె అనేది ఇలా సపరేట్ అయిపోతుంది కదా మనకి ముక్కల నుంచి. అప్పుడు ఈ ముక్కలు అయితే టమోటో పచ్చిమిర్చి దాంతో వేయించుకునే కన్నా ఇలా సపరేట్గా వేయించుకోవడం వల్ల దీంట్లో ఒగరు అనేది ఉంటుంది కదా, పచ్చిదనం, అది మనకి పచ్చళ్ళలో ఎక్కడా టేస్ట్ అనేది కనిపించదు. ముందే సపరేట్గా వేయించుకోవడం వల్ల అదే ప్యాన్లో ఆ ముక్కలు తీసేసిన తర్వాత అయితే ఒక స్పూన్ నూనె పోసుకున్న తర్వాత చిటికెడు జీలకర్ర పోసి 5-6 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. వేసి ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత చిన్న మంట మీదే ప్రాసెస్ మొత్తం జరగాలండి. ఎందుకంటే మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు కదా. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా ఒక నిమిషం వేగిన తర్వాత అయితే 6-7 టమోటా ముక్కలు అయితే ఇలా కట్ చేసి వేయించుకుంటున్నాను. చూడండి, ఈ ముక్కలనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేయకూడదు. ఒక టమోటా 4 ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. టమోటా పచ్చిమిర్చి మగ్గడానికి మాత్రమే సాల్ట్ వేసానండి. వేసి ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఫస్టే మనం వేయించి పెట్టుకున్న బీరకాయ తొక్క ముక్కలు అయితే ఇందులో వేసేస్తున్నానండి. వేసిన తర్వాత ఒక నిమ్మ బద్దంతా చింతపండు అయితే వేస్తున్నాను. టమోటాలు పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాతే చింతపండు అనేది వేసుకోవాలండి. లేదంటే అడుగు పెట్టేసి మాడిపోయే అవకాశం ఉంటుంది, చూసుకోండి. చూడండి, టమోటా పచ్చిమిర్చి ఇలా బీరకాయ తొక్క ముక్కలు బాగా గ్రేవీలాగా ఉడికిపోయిన తర్వాత నూనె నుంచి సపరేట్ అవుతాయి కదా, అప్పుడు దించేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాతే రోట్లో వేసుకోవాలండి. ఎందుకంటే అది వేడి వేడి మీద మనం దంచడానికి వీలవ్వదు కదా. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టి చల్లార్చుకున్న తర్వాత అయితే రోట్లో ఫస్టే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి ఫస్ట్ పల్లీల్ని మెత్తగా చేసేసుకోవాలండి. పొడిలాగా ఇలా పొడిలా చేసుకోవాలి. పొడిలా చేసుకున్న తర్వాత అయితే మనం వేయించుకున్న టమోటా పచ్చిమిర్చి బీరకాయ తొక్కలైతే ఇందులో వేసేస్తున్నాను. మొత్తం వేయించుకున్న
మిశ్రమం మొత్తం ఇందులో వేసుకొని ఇంకా మెత్తగా మదిపేసుకోవడమే. దీంతో మిక్సీ ఏం అవసరం లేదు. ఎప్పుడైనా సరే గ్రైండర్లోని మిక్సీలోని రుబ్బుకున్న పచ్చడి కన్నా మనకి ఎప్పుడైనా సరే వేడి వేడి అన్నంలో రోట్లో రుబ్బుకున్న పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. 100కి 100% టేస్ట్ వస్తుంది రోట్లో రుబ్బుకున్న పచ్చడి అయితే. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా రోట్లో రుబ్బుకున్న పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా అయితే ఉండాలి, మరీ పేస్ట్ లాగా అయితే అయిపోకూడదు. లాస్ట్లో తాలింపు వెల్లుల్లి, తాలింపు గింజలు, కరివేపాకు అయితే వేసి తాలింపు పెట్టేసుకోవాలండి. ఇది 2 రోజుల పాటు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట ఉంచుకున్నా నిలువ ఉంటుంది. బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అయితే మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ శ్రీశైలం రుచుల ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలా టమోటా బీరకాయ తొక్కు పచ్చడి, రోట్లో దించిన పచ్చడి ఇలా వేడి వేడి అన్నంలో తింటే ఒక లెక్కలో ఉంటుంది.